ఆయన రాజకీయాల్లో దిట్ట, ఘటికుడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి నేతను ఎదురొడ్డి నిలిచిన నాయకుడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన సమర్థుడు. తన మార్కు రాజకీయాలతో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మంత్రి కూడా. అర్థమై ఉంటుంది ఈ నేత ఎవరో. నిజమే, మీరు ఊహించింది కరెక్టే. ఆయనే డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. కడప జిల్లా మైదుకూరు ప్రస్థానాన్ని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ వీధుల్లో వినిపించిన నేత కూడా ఆయనే. ఎందుకంటే మైదుకూరు నియోజకవర్గం ఏర్పడింది మొదలు ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు ఈయనే శాసనసభ్యుడు. ఇలా ఎన్నిక కావడం ఒక రికార్డే. అంతటి నేతకు జన్మనిచ్చిన మైదుకూరు ప్రాంతం గొప్పదే. తన మార్కు రాజకీయాల్ని అధికారంలో ఉన్నా లేకున్నా పండించుకోగలిగిన నేత డిఎల్. అయితే 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. దాదాపు 5 ఏళ్లు ఇక్కడి రాజకీయాల్ని గమనించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. తనకున్న సీనియారిటీ, రాజకీయ చతురతను ప్రదర్శించాలనుకున్నారు. వైసీపీ అధినేత జగన్ వద్దకు దూతలను పంపారు. ఎమ్మెల్యే సీటు కాదు కానీ ఎమ్మెల్సీ ఇస్తామంటూ జగన్ తిరుగు జవాబు పంపారు. ఈ సందర్భంలోనే డిఎల్ ఓ మాటన్నారు. పిలిచి గౌరవంగా టిక్కెట్ ఇచ్చే పార్టీ నుంచే తాను పోటీ చేస్తానంటూ ప్రకటించేసుకున్నారు. వైసీపీ నుంచి తిరుగుటపా రాగానే తన సుదర్శన చక్రాన్ని టీడీపీ వైపు మళ్లించారు ఆయన. అక్కడ కూడా తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించారు. తానుంటున్న కాజీపేట నుంచే రాజకీయం నడిపారు. టీడీపీ టిక్కెట్టు తనకే అయిపోయినట్టుగా చకచకా పావులు కదిపారు. టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్కు కంటి మీద కొనుకు లేకుండా చేశారు. అనేక తర్జన భర్జనలు, ఎన్నో నిద్రలేని రాత్రుల మధ్య చివరాఖరకు పుట్టా సుధాకర్ యాదవ్కే మైదుకూరు టీడీపీ టికెట్టు ఖరారైంది. మొత్తానికి తాజా రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే 2019 ఎన్నికల్లోనూ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేసే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఈయన ముందే ఓ మాటన్నారు, తనను గౌరవంగా పిలిచి టికెట్ ఇవ్వాలని. అయితే ప్రస్తుతం నడిచేవి ఆయన కాలం నాటి రాజకీయాలు అయితే కానే కాదు. క్షణక్షణానికి మారిపోయే కొత్త తరం రాజకీయం. చివరగా ఒక్క మాట, ఎవరు అవునన్నా ఎందరు కాదన్నా డిఎల్కు ఈ ఎన్నికల్లో పార్టీల టికెట్టు దక్కకపోవచ్చు, ఆయన పోటీ చేయకపోవచ్చు. కానీ డిఎల్ ఎవరిని ఓడించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధించి తీరతారు. ఇది మేము చెప్పే మాట కాదు, డిఎల్ రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట. కాదంటారా?